ములంకాడ గుడ్లు బంగాళదుంప కర్రీ. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఇందులో టమాటాలు వేస్తాం. ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. టమాటాలు కూడా మర్చిపోతున్నాం. మూత తీసి ఒకసారి చూపించాలి. టమాటా మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇందులో కారం మనం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఇవ్వండి ములంకాడలు బంగాళదుంప వేసుకోవాలి. గుడ్లు వేసుకోకూడదండి అప్పుడే. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మంచిగా. ఇంకొకసారి మగ్గించుకుందామండి. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఇందులో ములంకాడలు ఉడకాలి కదండి, కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఇప్పుడు మనం గుడ్లు ఇందులో పెట్టేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా మన కూర ఎలా ఉడుకుతుందో? చూసారా? ఇంకా ఉడకాలండి. ములంకాడలు బాగా ఉడకాలి. ఐలోన్ పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. చూద్దామండి మన కూర ఎంతవరకు వచ్చిందో. ఇదండి చూసారా, ములంకాడ బంగాళదుంప గుడ్లు అండి. అయిపోయింది మన కూర. ఇంకా ఇదండి చూసారా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి. ఇంకా మీకు కనుక ఇలా నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.